దేశంలో తీవ్రమైన పేదరికాన్ని జయించిన తొలి రాష్ట్రంగా రికార్డు సృష్టించింది కేరళ. 64,039 ఫ్యామిలీలకు ఉపాధి కల్పించినట్లు తెలిపారు సీఎం విజయన్. ఇది తమ ప్రభుత్వం సాధించిన గొప్ప విజయమని అన్నారు. మరోవైపు సీఎం విజయన్ ప్రకటనను మోసంగా అభివర్ణించాయి విపక్షాలు. పేదరికంపైన ప్రభుత్వ ప్రకటనను ఖండిస్తూ అసెంబ్లీ సెషన్ నుంచి వాకౌట్ చేశాయి. కేరళ రాష్ట్రం చరిత్ర సృష్టించింది. దేశంలో తీవ్రమైన పేదరికాన్ని జయించిన తొలి రాష్ట్రంగా రికార్డు సృష్టించింది. ఈ మేరకు కేరళ ముఖ్యమంత్రి పినరై విజయన్ ప్రకటించారు. కేరళ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అసెంబ్లీ స్పెషల్ సెషన్లో ఈ అనౌన్స్మెంట్ చేశారు. ఇది కేవలం గణాంకాల విషయం కాదని మానవీయ విజయం అంటూ ప్రకటించారు సీఎం విజయన్. కేరళ స్టేట్ అత్యంత దుర్భర పేదరికం నుంచి బయటపడిందన్నారు సీఎం విజయన్. రాష్ట్రంలో 21,263 మందికి మొదటిసారి రేషన్ కార్డులు, పెన్షన్లు అందజేసినట్లు చెప్పారు. 64,394 ఫ్యామిలీలకు వివిధ ప్రాజెక్టుల్లో ఉపాధి కల్పించినట్లు తెలిపారు. ప్రజలందరికీ సమాన హక్కులు, విద్య, వైద్యం, నివాసం అందించినట్లు తెలిపారు సీఎం విజయన్. ബാക്കിയുണ്ടായിരുന്ന 1 എന്ന സ്ഥാനത്ത് 0 എന്ന് വന്നു. ഞങ്ങളെല്ലാം കണ്ടു നിൽക്കെ തന്നെ 64,006 കുടുംബങ്ങളും അതിദാരിദ്ര്യമുക്തമായതായി സാക്ഷ്യപ്പെട്ടു കഴിഞ്ഞു. పేదరికంపై సీఎం విజయన్ ప్రకటన మోసపూరితంగా ఉందన్నాయి విపక్షాలు. ప్రభుత్వం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీ సెషన్ను కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ తిరస్కరించాయి. రూల్ 300 కింద సీఎం ప్రకటన సభా నియమాలను ధిక్కరించేలా ఉందన్నారు విపక్ష నేతలు. 2021లో పేదరిక నిర్మూలన ప్రాజెక్టును చేపట్టింది పినరై విజయన్ సర్కార్. ఆశా కార్యకర్తలు, స్థానిక ప్రతినిధులతో రాష్ట్రమంతా సర్వే చేయించింది ప్రభుత్వం. 64,000కు పైగా ఫ్యామిలీలను అత్యంత పేద కుటుంబాలుగా గుర్తించారు. అనంతరం పేదరిక నిర్మూలన కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. ఫ్రీ మెడికల్ ట్రీట్మెంట్, పేదలకు ఉచితంగా ఇళ్ల స్థలాలు కేటాయించారు. సామాజిక సంక్షేమ కార్యక్రమాలను స్వయంగా ముఖ్యమంత్రి కార్యాలయం పర్యవేక్షించింది. ప్రపంచంలో చైనా తర్వాత ఆ ఘనత సాధించిన రెండో ప్రాంతంగా నిలిచింది కేరళ. అత్యంత పేదరికం నుంచి విముక్తి పొందింది.